బ్రేకింగ్ న్యూస్. చలో మెడికల్ కాలేజ్ ఆందోళన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ గుంటూరు స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైద్య కళాశాలల పీపీపీ విధానంపై వైసీపీ నిర్వహించిన ఆందోళనలో అంబటి రాంబాబు పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో ఆయనపై పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో సీఎంను దూషించిన కేసులో ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాంబాబును గుంటూరుకు తరలించి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుతో పాటు తిరుమల లడ్డు వ్యవహారంలో నిర్వహించిన నిరసనలో సీఎం చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై టీడీపీ నాయకులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో కూడా గుంటూరు స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరుగుతోంది. అంబటి రాంబాబు వేసిన బెయిల్ పిటిషన్పై పాటు జైలులో అదనపు సౌకర్యాలు కల్పించాలని రాంబాబు వేసిన పిటిషన్పై విచారణ కొనసాగుతోంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. ప్రమోద్, అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించినట్లుగా తెలుస్తోంది. మొత్తం ఎన్ని కేసుల్లో ఆయనకి రిమాండ్ విధించారు? ఏ పిటిషన్లపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది? అప్డేట్స్ ఏంటి ప్రమోద్? దేవి, ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా 14 రోజులైతే ఆ రిమాండ్ విధించారు. ఏదైతే ఆయన పటాభిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినటువంటి ఆ పోలీసులు ఈ నిన్న శనివారం ఆ పీటీ వారెంట్ అనేది ఆ పిటిషన్ దాఖలు చేశారు. అయితే 11వ తారీఖు లోపు అంబటి రాంబాబుని కోర్టులో హాజరుపరచాలని పోలీసులకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 8 గంటలకు ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటి రాంబాబుని అదుపులోకి తీసుకొని గుంటూరు జిల్లా కోర్టుకు తరలించారు. తరలించిన అనంతరం ఇరువురి ఆ వాదనలున్నటువంటి న్యాయస్థానం 14 రోజులైతే రిమాండ్ విధించింది. ఈ నెల 22 వరకు రిమాండ్ అయితే విధించింది. అయితే ఇక్కడ నుంచి మరలా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబుపై కూడా 40 కేసులు నమోదైనాయి. అయితే ఈ 40 కేసుల్లో కూడా గతంలో చేసినటువంటి పోలీసులపై దుష్ప్రవర్తన కావచ్చు, వారిని దూషించినటువంటి సందర్భాల్లో కావచ్చు, అనేక ఫిర్యాదులు అందించినటువంటి నేపథ్యంలోనే ఇటువంటి ఎఫ్ఐఆర్లు అయితే నమోదు చేస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే 40 కేసుల్లో కూడా ఆ మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడుపై చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి కేసులు కావచ్చు, ఇటు పోలీసులపై చేసినటువంటి దురుసు ప్రవర్తన దూషించడం కావచ్చు, ఈ కేసుల్లో అతను ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి నేపథ్యంలోనే అతను అదుపులోకి తీసుకొని ఆ పీటీ వారెంట్ అయితే వేశారు. అయితే మంగళగిరి సంబంధించినటువంటి ఆ కోర్టులో కూడా మంగళగిరి రూరల్ పోలీసులు మరొక పీటీ వారెంట్ జారీ చేశారు. అయితే దీనిపై ఇంకా విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో మరలా ఆ పీటీ వారెంట్ పై న్యాయస్థానం ఇంకా తీర్పు ఇవ్వలేదు. అయితే దీనికి సంబంధించి విచారణ జరుగుతా ఉంది. అయితే ఆ గుంటూరు జిల్లా కోర్టుకు సంబంధించినటువంటి 2 పిటిషన్ల మీద ఈ రోజు తీర్పు రావాల్సి ఉంది. ఒకటి ఇటు కస్టడీకి సంబంధించినటువంటి నల్లపాడు పోలీసులు ఏదైతే ఆ రోజు చేసినటువంటి దుర్భర్షలాటలు కావచ్చు, దీని మీద విచారణ నిమిత్తం 3 రోజులు నల్లపాడు పోలీసులు అయితే కస్టడీ కోరారు. అయితే దీనిపై శనివారం ఇరువురు వాదనలైనటువంటి న్యాయస్థానం సోమవారానికి తీర్పు వాయిదా చేయడంతో దాన్ని రిజర్వ్ లో పెట్టారు. అయితే ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి బెయిల్ కూడా ఇప్పటికే మూవ్ చేశారు. అయితే ఆ బెయిల్ సంబంధించినటువంటి అంశాలను కూడా పరిగణిస్తూ సోమవారం సాయంత్రానికి తీర్పు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కి ఆ బెయిల్ వస్తున్నటువంటి నేపథ్యంలోనే వైసీపీ కార్యకర్తలు ఇటు జిల్లా కోర్టుకు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే ఇలా ఏదైతే ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కావచ్చు, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, వైసీపీకి సంబంధించినటువంటి జిల్లా ఈస్ట్ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా, అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం జిల్లా కోర్టు వద్దే ఉన్నారు. అయితే మాజీ మంత్రి అంబటి రాంబాబుతో మాత్రం ఎవరితో మాట్లాడించేటువంటి అవకాశాలు లేనందున వారిని లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఇటు 40 కేసులకు సంబంధించి కూడా మరికొన్ని రోజుల్లో మరికొన్ని పీటీ వారెంట్లు ఆయా సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి కోర్టుల్లో వారికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో పీటీ వారెంట్లు వేసేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఒక్క పీటీ వారెంటే ఏదైతే పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో నవంబర్ 12వ తారీఖు చలో మెడికల్ కాలేజ్ నిరసనకి ఏర్పాటు చేసినటువంటి ర్యాలీలో ఆయన బారికేడ్లు విసిరేస్తూ కూడా పోలీసులపై దుర్భర్షలాడుతూ చేసినటువంటి కేసులో ఇప్పుడు ప్రస్తుతం అయితే అతనికి 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. అయితే అనంతరం తర్వాత ఇక్కడ నుంచి జిల్లా కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించేటువంటి అవకాశం అయితే ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇటు 40 కేసుల్లో కూడా మరిన్ని పీటీ వారెంట్లు, మరిన్ని కస్టడీ పిటిషన్లు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది.